जय बोलो गणेश महाराज की जय गणेश। దేవుడి పాట 1000 రూపాయలు. 1000 రూపాయలు దేవుని పాట. నేను పోయి 100 రూపాయలు. నేను పోయి 100 రూపాయలు. ఈ పిసినారు తన దొంగలు తోల. ఆయన లాస్ట్ ఫింగర్ లో చూపించిన ఏం చెప్పాలంటే బొక్క అందరికి. ఆయన లాస్ట్ ఫింగర్ లో చూపించిన ఏం చెప్పాలంటే బొక్క అందరికి. అదేంట్రో పుసుకు నల్లనేసో. రిషి స్టైలిష్ 10,000. ఏదో ఫ్లోలో అనేసాలేరా విసుక్కుంటావేంటి? जय बोलो गणेश महाराज की जय गणेश। హలో హాయ్ గైస్, సెకండ్ ఛానల్ శ్రీ ప్రభావ్. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మేము నిమజ్జనం చేస్తున్నాం అనమాట. సో చాలా క్రేజీ ఉండబోతుంది. పిచ్చ కింద నీకు పిచ్చినాయాలా? ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఎన్ని భయ ఎట్లా చేస్తున్నా నువ్వు నన్ను కదా అడగాల్సింది. ఏమైంది बच्चा सू करो बच्चा सू करो बच्चा सू करो सू करो बच्चा सू करो. దేవుడు వస్తుండు. కింద పడిపోయినావా? మౌనిక చెప్పు. ఏం చెప్పాలి? గల్లీ పోలీస్ స్టార్ట్ అయ్యారా మాకు అర్థమైపోయింది. గల్లీ పోలీస్ అంటే మీరు గల్లీ అంతా దొరుకుతుంది ఇలాది. మేము ప్రమోషన్ తీసుకుంటున్నాం తెలుసా. సో నేనేమనుకుంటున్నా అంటే ఆ లడ్డు వేలం పడ ఇద్దాం అనుకుంటున్నా. ఆ లడ్డు వేలం పడ గల్లీ పోలీస్ కొనుక్కోవాలనుకుంటున్నా. మరి ఏమైతుందో చూద్దాం. నేను దీని తరపున కొంత నేను దీనికోసం పంచుకున్నారు ఒక్కొక్క అమ్మని. మా డాన్సర్ శరత్ వచ్చిండు, కాళీ భరత్ మాట్లాడరా. గల్లీ పోలీస్ ఇచ్చేదా మా భయ? లడ్డు పాట పాడు స్వామి. కమిటీ పాట వినాయకుడు రాడు ఇట్లా. ఓకే దేవుడి పాట 1000 రూపాయలు. 1000 రూపాయలు దేవుని పాట. నేను పోయి
నీ పిసినారు దొంగల తోల నేను వెయ్యము శ్రీప్రభ 2000. ఏంటిది మాకేంటిది అంటున్నాను. కాట్రాజ్ 3000. దా వినపడవాడు కాట్రాజ్ 3000 అంట. నల్లగొండ డాన్స్ శరత్ అప్పుడే 5000 శ్రీప్రభ. ఆయన లాస్ట్ నీకు ఫింగర్ లో చూపించిన ఏం చెప్పలే అంటే బొక్క అందరికి. ఆయన లాస్ట్ నీకు ఫింగర్ లో చూపించిన ఏం చెప్పలే అంటే బొక్క అందరికి. అదేంట్రో పుసుకు నల్లనేసో. ఇస్తాడంట శ్రీప్రభ 7000. రిషి స్టైలిష్ 10,000. ఏదో ఫ్లోలో అనేసాలేరా విసుక్కుంటావేంటి. ఏం కాదు చెప్పరా వీడు ఎలాగే చేతులు ఎత్తాడు ఆ రూపాయి ఎవడు గుడ్ బాయ్. 10,000 నడుస్తుంది రిషి స్టైలిష్. నేనేం చెప్పలేదు 9,000 శ్రీప్రభ. 9,000. 11,000. ఆగిరా వాడుని రిషి బాయ్. అయ్యో ఎసిలో డబ్బులు పోయనే అయ్యో. ఏం నాకే పెట్టారా 3,000. అయిపోయింది. ఓకే 11,000 తీసుకున్నా. నెక్స్ట్ ఇయర్ వినాయకుడికి కౌసేనాడా నేను వచ్చి నా చల్లదా. ఇంకో చెల్లమ్మ చాలా బాధపడుతుంది. ఓకే ఓ రిషివాస్ ఓన్ సిస్టర్. ఓనేగా పక్క. మన ఇంట్లో రిషి ఎందుకు సార్ నేను కెమెరా ముందు చూపించలేడు అంటే వాడి కుళ్ళు అనమాట. నేను తెల్లగా ఉంటాను. మీ అన్న గురించి 2 మాటలు చెప్పు. 2 మాటలు అట్లా పనొద్దు ఎమోషనల్ గా చెప్పు. ఏం చెప్పాలి దేనికి? మీ అన్న అంటే నీకు ఎంత ఇష్టం? ఎట్లా చూసుకుంటాను నేను ఇంట్లో. అంటే చిన్నప్పుడు బాగా కొట్టేవాడు. చీపుర్లతో చెప్పులతో అన్ని కొట్టుకునేవాళ్ళ. ఈ మధ్య ఇగో చిన్నప్పుడు ఏరోప్లేన్ ఇస్తే ఇంకా చిన్నప్పుడు ఏరోప్లేన్ మా మమ్మీ గోవాకి వెళ్ళింది. ఒక ఈవెంట్ కోసం గోవాకి వెళ్ళింది. మా అన్నకి ఎగిరే హెలికాప్టర్ అంటే ఇష్టం అన్నమాట. మా అన్న మేము ఇద్దరికి 2 తెస్తుంది అనుకున్నాము. కింద దొరలేటివి తెచ్చింది మా మమ్మీ. ఇంకా ఆడుకుంటే ఇట్లా ఇసురు నన్ను ఎగరట్లేదు కదా. ఇంక ఎట్లయినా మనమే కాదు మనమే ఎగరకూడదామని ఎగరేసిన. అది వెళ్ళి ఇక్కడ కొట్టుకుంది వాడికి. లాక్డౌన్ లో మా అన్న బిజీగా ఉన్నాడు, మా మమ్మీ బిజీగా ఉంది. అంటే కొంచెం ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉంది. అయితే ఏమైందంటే ఇంకా వీళ్ళు ఎవరు ఇంట్లో లేరు. నేనే అన్నము కూర అన్ని వండి పెట్టినాను. మా మమ్మీకి పెట్టాను. అయితే బాగుంది నాన్న అని చెప్పింది. మళ్ళీ మా అన్న వచ్చినాక మా అన్నకు పెట్టినాను. ఏందంట కారం ఉప్పు ఏం లేదని ఇసరగొట్టిండు. అప్పుడు మా మమ్మీ ఉంటే అన్ని ఇట్లనే చేస్తాదని నా మీద రివర్స్ అడింది. కోపం వచ్చి తప్ప అంటే చాలా తప్ప అంటే పాపం ఆడపిల్లని చూసి నాకు ఫుల్ కోపం వచ్చింది. అది చెంబు ఉంటది కదా, చెంబు తీసుకుని నాకు ఫుల్ కోపం వచ్చింది. అది చెంబు ఉంటది కదా, చెంబు తీసుకుని చెల్లెకి సారీ సారీ అన్న. నాకేం చెప్తున్నాను సారీ అమ్మా. కెమెరా ఈడే ఉందమ్మా. అది అలా ఓన్ సిస్టరే కదా. వీడికి ఏమైందన్నా? ఓన్ సిస్టరేనా? అన్న నా ఫ్యామిలీ ఇంటర్వ్యూ తీసుకున్నట్టుంది. వినాయక చవితి కాదు ఓన్ సిస్టరేనా? ఓన్ సిస్టరే ఒప్పుకోండు.
नाद निनादला रे गणपती बाप्पा मोरया. अरे तुम्हाला सनबर्न आवडतं पण आम्हाला आमच्या बापाचं आगमन आवडतं. समझ में आया क्या?